పేరు గిఫ్ట్ కోసం పేరు మార్చేసుకుంటావు చందు. మరి ఇంత దారుణంగా ఉన్నారే. అగో గౌతమ్ గారు అక్కడ ఉన్నారు. ఏమంటే మీరు నిజంగా ఇంతమంది చేతులు ఎత్తేసరికి నాకు మీ మీద కూడా డౌట్ వస్తుంది. వచ్చిన వారు గౌతమ్ అనమాట అక్కడ. సో ఆయనకు ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారంట. అసలు గిఫ్ట్లు ఇవ్వడంలో గణపతి రెడ్డి గారు నిజంగా ఆయన ఎంత మంచి మనిషి అంటే, అన్వేషి ఫిలిం అప్పుడు కూడా చూసాము, మీడియా వారందరికీ కూడా ఆయన గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒక ఫ్యామిలీలా చూస్తూ ఉంటారు మీడియాని అండ్ అలాగే టీమ్ని. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట, దీంట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయాలి. సో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అని వాళ్ళకి ఒక గిఫ్ట్ మనం తర్వాత ఇద్దామా గణపతి రెడ్డి గారు? ఒకసారి మైక్. ఇంకెంతమంది ఉన్నారు ఇక్కడ అంటే? ఎక్కడ అండి? ముందే ఈ లైట్లో నాకు కనబడట్లేదు. ఐడి మీరు మీ ఆధార్ కార్డులో గౌతమ్ అనే ఉంది కదా, లేకపోతే గిఫ్ట్ మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఇంకెవరెవరు ఉన్నారో గౌతమ్స్ వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మీడియా కాకుండా ఫ్యాన్స్ కూడా ఉన్నారు, పై వరుసలో ఉన్నట్టున్నారు. ఒకసారి మాట్లాడదాం. భూషణ్ ఈజ్ హియర్. మీర్ గారు ఉన్నారు ఆల్రెడీ. భూషణ్ చెప్పాలా ఏమన్నా సీక్రెట్స్ మీర్ గారికి? అండ్ అలాగే మీరందరూ ఎందుకు అక్కడ నుంచున్నారు? అశ్విన్ గారిని దగ్గరగా చూడడానికి, శైలేష్ గారిని దగ్గరగా చూడడానికా? అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని చూడడానికా? ఓకే. కిషోర్ గారు వచ్చారు, కో డైరెక్టర్, ద సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ అని చెప్పాలి, రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్ యాజ్ వెల్. సో ఎస్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హేమమాలిని డిసైడ్ అయిపోయిండే, ఇప్పుడు నేను అశ్విన్ గారు రాగానే నేను క్వశ్చన్ అడగాలి అని ప్రిపేర్ అవుతుంది. షీఈస్ కుకింగ్ ఇన్సైడ్. అండ్ ఒకసారి మైక్ అక్కడ ఇస్తే విల్ టాక్. తమన్ గారు వచ్చేలోపు మాట్లాడుకుందాం. చందు ఏమన్నా మాట్లాడతావా చందు? వచ్చినవాడు గౌతమ్, టీజర్ లాంచ్కి వచ్చినవాడు చందు. వనా టాక్ ప్లీజ్? మైక్ ఇవ్వండి అక్కడ ఈలోపు. బట్ ఎస్, అంటే అమేజింగ్ జర్నీ అని చెప్పాలి డెఫినెట్గా. రాజుగారి గదితో ఒక సక్సెస్ని సాధించి అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ని సొంతం చేసుకోవడం, అభిమానుల్ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. బట్ తన హార్డ్ వర్క్ అనేది అంత మంచి సక్సెస్ని, అంత మంచి విజయాన్ని అండ్ అలాగే జనాల్లోకి వెళితే ఆ అభిమానాన్ని చూపించేలా చేసింది. అండ్ అశ్విన్ వన్స్ అగైన్ లైక్ ఒక మంచి ప్రాజెక్ట్తో, తన స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. నాకు హిడింబా కూడా చాలా నచ్చుతుంది, శివం బజే ఆల్సో నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఫిలింతో వస్తున్నారు. ఐ థింక్ చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయేమో అనిపిస్తుంది. హీఈస్ ఆల్వేస్ రెడీ ఫర్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అనిపిస్తుంది అనమాట. హీఈస్ ఆల్వేస్ ఫిట్. సో యా, ఎలాంటి జోన్రాలో ఇది సినిమా ఉంటుంది అనేది ఇంకాసేపట్లో మనకు తెలుస్తుంది. తమన్ గారు రాగానే మనం టీజర్ని చూసేస్తాం కాబట్టి. అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ పాస్ ద మైక్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అవర్ టీమ్ ఫ్యామిలీ. ఇట్స్ అ ఫ్యామిలీ. మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటే ఇట్లా ప్రెస్ మీట్స్లో ఫ్యామిలీ ఉంటుంది అనమాట. అక్కడ ఇవ్వండి. ఇది ఎలాంటి సినిమా అనుకుంటున్నావు? దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయా, లేకపోతే అశ్విన్కి రియాకి మధ్యలో చెప్పొచ్చుగా? నేను పాజ్ ఇచ్చా, మీకు తెలుసు కదా, నేను అన్నిటినీ అలా ఫిల్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్లీ అల్లుకుపోతుంటారు కదా. యా, అవుతుంది. వినపడుతుంది. ఓకే చెప్పండి. ఇప్పుడు ఓకే. ఆల్రెడీ చెప్పాను. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి ఏ జోనర్ సినిమా అనుకుంటున్నావు? అంటే జోనర్ అనేది పక్కన పెట్టేస్తే, సో అశ్విన్ అన్న దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మినిమం